నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను కార్తిక్. కేరళ ఎన్నికల వేళ అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగుతుండటంతో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీకి మరోసారి అవకాశం ఈ రాష్ట్రం ఇవ్వదు. ప్రస్తుతం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. మరోసారి విజయం సాధించేందుకు విజయన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా కేరళ బలంగా ఉంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు మంచి రోజులు ముందున్నాయని చెప్పదలుచుకుంది. అయితే ఇక్కడ బీజేపీకి ఏమాత్రం అవకాశాలు లేవు. హిందూ ఓటు బ్యాంకుతో అరకొర సీట్లు గెలుచుకోవడం తప్ప ఇప్పటి వరకు బీజేపీ కేరళలో పెద్దగా ప్రతిభ కనబర్చింది లేదు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బెంగాల్, తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలతో మీడియాలో పతాక శీర్షికను ఎక్కుతూ హెడ్లైన్స్ను ఆక్రమిస్తుండగా కేరళ మాత్రం పెద్దగా వార్తలకు ఎక్కట్లేదు. బెంగాల్ దాడులు ప్రతి దాడులతో అట్టుడుగుతుంది. బంగారం స్మగ్లింగ్ వార్తలు, స్మగ్లింగ్కు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంతో లింకులు బహిర్గతం కావడంతో గత ఏడాది వార్తలకు ఎక్కిన కేరళ గత కొంతకాలంగా వార్తలో లేదు. కానీ రాజకీయ పరిణామాలు మాత్రం కేరళలో అండర్ గ్రౌండ్లో వేగంగానే మారుతున్నాయి. వామపక్ష కూటమి అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రం ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతుంది. ఈ నేపథ్యంలో కేరళ రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేవభూమిగా పిలిచే కేరళకు ప్రత్యేక స్థానముంది. 4 దశాబ్దాల్లో ఆ రాష్ట్రంలోని 2 ప్రధాన కూటముల్లో ఏ ఒక్కటి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టింది లేదు. ఒకసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధిస్తే మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెలుస్తూ వస్తున్నది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి విజయ ఢంకా మోగించింది. ఆ లెక్కన ఈసారి యూడీఎఫ్ గెలవాలి. ఒకవేళ ఆ సాంప్రదాయాన్ని మారుస్తూ మళ్లీ ఎల్డీఎఫ్ కూటమినే విజయ శిఖరాలను అధిరోహిస్తే ఆ గెలుపు చరిత్రగా నిలిచిపోతోంది. ఈ ఎన్నికలు కామ్రేడ్కు జీవన్మరణ సమస్యగా చెప్పవచ్చు. కేరళలో మినహా దేశంలో మరే ఇతర రాష్ట్రంలో సిపిఎం అధికారంలో లేదు. పార్లమెంట్లో కూడా ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కేరళను నిలబెట్టుకోగలిగితే వామపక్షాలకు అస్తిత్వం ఉన్నట్లు లెక్క. అందుకే ఈసారి ఎన్నికల్లో మళ్లీ గద్దెనెక్కాలని సీఎం పినరయి విజయన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిఫా, కరోనా వైరస్, వరదల వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, సంక్షేమ కార్యక్రమాలు అమలు, పాలనలో వికేంద్రీకరణ వ్యవస్థ, స్థానిక సంస్థల పనితీరు, కరెంటు కోతలు వంటివి లేకుండా చేయడం వంటి అంశాలు ఎల్డీఎఫ్ను ప్రజలకు మరింత చేరువ చేశాయి. అవినీతి ఆరోపణలు, బంగారం స్మగ్లింగ్ వంటి కేసులు ఎల్డీఎఫ్ గెలుపును అంతగా ప్రభావం చేయకపోవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి. శబరిమల వివాదం, హిందూ ఓట్ల సంఘటితంతో కేరళలో తమ ఉనికిని చాటుకుందామని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 6% ఓటు షేరును సాధించిన బీజేపీ 2016 నాటికి 15% పుంజుకున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనప్పటికీ 16% ఓటు షేరును సాధించడం విశేషం. ఈ క్రమంలోనే మెట్రోమ్యాన్గా గుర్తింపు పొందిన శ్రీధరన్ను పార్టీలో చేర్చుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన రాక ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని ఆశిస్తున్నది. రెండు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్ 91 సీట్లను గెలుచుకొని అధికారంలోకొచ్చింది. యూడీఎఫ్కు 47 స్థానాలు లభించగా ఎన్డీఏకు 1 సీటు దక్కింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొత్తం 20 లోక్సభ స్థానాల్లో యూడీఎఫ్ కూటమికి అనూహ్యంగా 19 స్థానాలు లభించగా అధికార ఎల్డీఎఫ్ కేవలం 1 స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.
ఈ ఎన్నికలతో ఇక వామపక్ష కూటమి పనైపోయిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సహా అందరూ భావించారు. అయితే గతేడాది నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ సంచలన విజయాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జాతీయ స్థాయిలో క్రమంగా కోల్పోతున్న కాంగ్రెస్ ప్రాభవాన్ని కేరళ వేదికగా తిరిగి పునరుద్ధరించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే నాయకత్వ సంక్షోభం యూడీఎఫ్ కూటమిని పట్టి పీడిస్తుంది. మాజీ సీఎం ఉమెన్ చాందీకి ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఆయన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి. అధికార పక్షం అపజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మరో నేత రమేష్ చెన్నితల వెనుకబడే ఉన్నారు. కేరళలోని 60 స్థానాలను ప్రభావితం చేయగల ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడానికి యూడీఎఫ్ ప్రయత్నాలు చేస్తుంది. అభ్యర్థుల జాబితాలో యువ నేతలకు ప్రాధాన్యమిస్తున్నది. రెండు 2017లో లక్నో మెట్రో రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీధరన్ను పట్టించుకోలేదని అప్పట్లో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సలహాలు, సూచనలతోనే లక్నో మెట్రో ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయింది. అయితే ప్రారంభోత్సవం కార్యక్రమంలో వేదికపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, మంత్రులు బ్రిజేష్ పాఠక్, రీటా బహుగుణ జోషి, అశుతోష్ ఠాండన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ మెట్రో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన శ్రీధరన్ను మాత్రం పక్కన పెట్టేశారనే విమర్శలొచ్చాయి. ప్రారంభోత్సవంలో శ్రీధరన్ను ఓ మూలన నిల్చున్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కేరళతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోంలో ఎన్నికలు జరుగుతున్నాయి. 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న అన్ని రాష్ట్రాల ఫలితాలతో పాటు కేరళ ఫలితాలను ప్రకటిస్తారు. అవినీతి, పెద్ద ఎత్తున అక్రమ తాత్కాలిక నియామకాలు ఇవి కేరళలోని పినరయి విజయన్ సర్కారుపై ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలు. బ్యాక్డోర్ నియామకాల పేరిట ప్రభుత్వం తమను మోసం చేస్తుందని ఇటీవల పీఎస్సీ ర్యాంకర్లు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఎజెండాగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భావిస్తోంది. తమ యువజన విభాగాలతో పెద్ద ఎత్తున నిరసనలు చేయిస్తోంది. అయితే సిపిఐ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ వీటిని ఎలా తిప్పికొడుతోంది? ప్రజల మెప్పును పొంది వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తుందా? కేరళ పోర్లో ఏం జరగనుంది? కేరళ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 6న జరగనున్నాయి. వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్. అయితే అధికార పక్షంపై వచ్చిన అవినీతి, బ్యాక్డోర్ నియామకాల ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వీటికి తోడు తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్, పీఎస్సీ ర్యాంకర్లు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. కన్నూరు కలెక్టరేట్ ముందు పడుకునే నిరసనను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని భావించినా ఇతర రాజకీయ పార్టీలే నిరసనను వెనుకుండి నడిపించాయని జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అజెండాగా విపక్షాలు ఎన్నికలకు వెళ్లనున్నాయని తెలుస్తోంది. బ్యాక్డోర్ నియామకాల అంశాన్ని ఎత్తిచూపి యూడీఎఫ్ తన యువజన విభాగాలు యూత్ కాంగ్రెస్, కేఎస్యూ, యూత్ లీగ్, ఎంఎస్ఎఫ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారాలు చేపడుతోంది. ఎల్డీఎఫ్పై అవినీతి, బంగారం స్మగ్లింగ్ వంటి ఆరోపణలున్న తరుణంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండోసారి అధికారంలో రావాలంటే పినరయి ప్రభుత్వం చెమటోడ్చాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాలజీకి చెందిన 114 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో దీనిని ఇటీవల బంగారం స్మగ్లింగ్ కేసుతో ముడిపెడుతున్నాయి విపక్షాలు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఐటీ శాఖలో పనిచేసిన స్వప్న సురేష్ను పినరై సర్కార్ నియమించలేదని చెప్పినా ఆమెకు అదే శాఖ మాజీ కార్యదర్శి ఎం శివశంకర్తో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసిన అనంతరం ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇలాంటి తాత్కాలిక నియామకాలతో ప్రభుత్వ విభాగాల్లో అవకతవకలకు అవకాశముందని తేటతెల్లమైంది. రెండు 2013లో సోలార్ స్కామ్, 2016 ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ యూడీఎఫ్కు పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది. ఈ కేసులో అప్పటి కేరళ సీఎం ఉమెన్ చాందీ సహా మరో 5గురు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ప్రధాన నిందితురాలైన మహిళపై లైంగిక వేధింపు కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. విపక్షాల విమర్శలను ఎదుర్కొని ఎల్డీఎఫ్ గట్టెక్కాలంటే కొత్త వ్యూహాన్ని రూపొందించాల్సిందే. వీటన్నింటినీ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు, అవినీతి రహిత ప్రభుత్వ నినాదాలతో తిప్పికొట్టాలని భావిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్లో నాయకత్వ సంక్షోభం అధికార పార్టీకి బలాన్ని చేకూర్చేది. ఆ కూటమి ఎన్నికల కోసం సన్నద్ధమయ్యే తీరును చూసి ఎల్డీఎఫ్ కాస్త సంతోషిస్తోంది. యూడీఎఫ్ సాంప్రదాయ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని ఆశాజనకంగా ఉంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇది పక్కాగా అమలు చేసి విజయం సాధించింది. ఎల్డీఎఫ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు లభించిన ప్రజామోదంగా విశ్లేషకులు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను అభివర్ణిస్తున్నారు. స్పెషల్ ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. వామపక్షాల కంచుకోట త్రిపురను నాడు బద్దలు కొట్టింది కమలం. ఇప్పుడు మరో రాష్ట్రంలో ఎర్ర జెండాను గల్లంతు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. త్రిపుర మంత్రాన్ని కేరళలోనూ ప్రయోగించేందుకు ప్రణాళికలు పక్కాగా పట్టాలెక్కిస్తుంది. కేరళలో త్రిపుర ఎజెండా ఏంటి? వర్కౌట్ అవుతుందా? రివర్స్ కొడుతుందా? బీజేపీ వ్యూహం హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? హ్యావ్ ఎ లుక్ ఆన్ స్టోరీ. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బెంగాల్, తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలతో పతాక శీర్షికలకు ఎక్కుతూ హెడ్లైన్స్ ను ఆక్రమిస్తుండగా కేరళ మాత్రం పెద్దగా వార్తల్లో ఎక్కడం లేదు. బంగారం స్మగ్లింగ్ వార్తలు, స్మగ్లింగ్ కు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంతో లింకులు బహిర్గతం కావడంతో గతేడాది వార్తలోకెక్కిన కేరళ గత కొంతకాలంగా వార్తల్లో లేదు. కానీ రాజకీయ పరిణామాలు మాత్రం కేరళలో అండర్ గ్రౌండ్ లో వేగంగానే మారిపోతున్నాయి. వామపక్ష కూటమి అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో కేరళ రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. ఒక ఎన్నికల్లో ఒక కూటమి ఆధిపత్యం సాధిస్తే తర్వాత ఎన్నికల్లో ఇంకో ఫ్రంట్దే పైచేయి కనిపిస్తూ ఉంటోంది. దాదాపు 3 దశాబ్దాలుగా అక్కడ బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ నేతలకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. దానికి తోడు రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్, అయోధ్య, ట్రిపుల్ తలాక్ వంటి అంశాల్లో ప్రదర్శించిన దూకుడు కేరళలో జాతీయవాదులపై విశేష ప్రభావం చూపింది. దాంతో కేరళలో పాగా వేసేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే కీలకమని భావిస్తున్న కమల దళం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా వంటి దిగ్గజాలను ప్రచారానికి రప్పించేందుకు కేరళ బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
ఉత్తరాదిలో అడుగుపెట్టిన చోటల్లా తనదే రాజ్యమవుతున్నా దక్షిణాదిలో కర్ణాటక తప్ప మిగతా సౌత్ రాష్ట్రాల్లో కాషాయ ల్యాండింగ్కు వీసా దొరకడం లేదు. చొచ్చుకెళ్లాలి, కనీసం పాదమైనా మోపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అంతా ఈజీ కావడం లేదు. కానీ త్రిపురలోని ఎర్ర జెండాను కిందికి దించేసిన కాన్ఫిడెన్స్ మాత్రం కమలంలో ఇంకా ఉంది. అదే కాన్ఫిడెన్స్తో కేరళలోనూ త్రిపుర అజెండాను అప్లై చేసి ఎర్ర జెండాను పక్కకు నెట్టేయాలన్న పట్టుదలతో ఉంది. 2018లో త్రిపురను హస్తగతం చేసుకుంది బీజేపీ. కేరళ ఒక్కటే వామపక్షాల గుప్పిట్లో ఉంది. త్రిపురలో మాదిరిగానే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కేరళలో కూడా వామపక్షాలకు ప్రధాన ప్రత్యర్థి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పక్షంగా అవతరించాలంటే త్రిపుర స్ట్రాటజీనే కేరళలో అమలు చేయాలని కాస్త సీరియస్గా ఉంది కాషాయం. త్రిపురలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ నాయకులు అక్కడ క్రిస్టియన్ మత బోధకులు పెద్దలను దగ్గరికి చేర్చుకున్నారు. క్రిస్టియన్లకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మేరకు కమలానికి మద్దతుగా నిలిచారు. దాంతో అక్కడ సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం కేరళ ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యింది బీజేపీ. సిఈసి క్రిస్టియన్లకు దగ్గరయ్యేందుకు ఎప్పుడో ప్రయత్నాలను ప్రారంభించింది బీజేపీ. 2020 డిసెంబర్ కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 500 మంది క్రైస్తవ అభ్యర్థులను బరిలో నిలిపింది బీజేపీ. శబరిమల చుట్టుపక్కల భారీగా స్థానాలను కైవసం చేసుకుంది. జనవరి 19న కేరళకి చెందిన క్రిస్టియన్ మత పెద్దలతో కూడిన ప్రతినిధుల బృందం ప్రధాని మోడీతో భేటీ అయ్యింది. ఎల్డీఎఫ్ సర్కార్ తమ మైనారిటీ సంక్షేమ పథకాలలో ముస్లిం సమాజానికి అదనపు ప్రయోజనాలివ్వడంపై ప్రధానికి వారు ఫిర్యాదు చేశారంట. ఇదే మీట్లో లవ్ జిహాదీ గురించి మాట్లాడారని తెలిసింది. అంతేకాదు స్థానికంగా ఈ అంశం దొరికిన క్రిస్టియన్లను బుట్టలో వేసుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. కేరళలోని అలప్పజ జిల్లా చెప్పాడ్లో సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ చర్చి అతి పురాతనమైనది. క్రీస్తు శకం 1050లో నిర్మించారు. జాతీయ రహదారి పక్కనే ఉంది. నేషనల్ హైవే పునర్నిర్మాణంలో భాగంగా ఈ పురాతన చర్చిని కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీనిపై స్థానిక క్రిస్టియన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంలో బీజేపీ నేత బాలశంకర్ ఒక్కరే స్పందించి విషయాన్ని ప్రధాని కార్యాలయానికి చేరవేశారు. దాంతో ప్రధాని మోడీ ప్రత్యక్షంగా మధ్యవర్తిత్వం నెరిపి చర్చిని రక్షించేందుకు గాను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పగించారు. దాంతో ఈ పురాతన చర్చిని కూల్చివేసే పనులు నిలిచిపోయాయి. దీంతో బీజేపీకి అక్కడ మైలేజీ దక్కింది. అలప్పజ జిల్లాలో చెంగనూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నిలువనున్న బాలాశంకర్కు ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. కేరళలో క్రైస్తవ ఓటర్ల శాతం దాదాపు 20, ముస్లింలు 26 నుంచి 28% ఉన్నారని ఒక అంచనా. 1950 నుంచి క్రైస్తవ ఓటర్లు కాంగ్రెస్కు మద్దతునిచ్చారు. ముస్లింలు వామపక్షాలకు జైకొట్టారు. అయితే ఈసారి ఎన్నికల్లో హిందూ ఓటర్లతో పాటు క్రిస్టియన్ ఓటర్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతారని కమలం పార్టీ నేతల భావన. అదే త్రిపుర సూత్రం. ఇది గనుక వర్కౌట్ అయితే మాత్రం కేరళలో బీజేపీకి గట్టి బేస్ దొరికినట్టే. ఈ ఎన్నికల్లో అధికారం సాధించేంత బలం దొరకకపోయినా ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్న కాన్ఫిడెన్స్ ఉందంతా కాషాయ కార్యకర్తల్లో. అయితే త్రిపుర మంత్రం మలయాళ సీమలో అంత ఈజీగా వర్కౌట్ కాకపోవచ్చంటున్నారు పరిశీలకులు. కేరళలో కాంగ్రెస్ రోజురోజుకు కనుమరుగవుతుందా? కేరళలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా? కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్కు రాజీనామా చేశారు. పార్టీలో వర్గ విభేదాలు, నాయకత్వలేమి కొరవడిందని, పార్టీలో కొనసాగలేని పరిస్థితి వల్లే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గతేడాది నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు లేరని, ఇలాంటి సందర్భాల్లో కేరళలో కాంగ్రెస్ నేతగా కొనసాగడం కష్టమని, ఏదో గ్రూపుకు చెందితేనే ఇక్కడ మనుగడ సాధించగలమని చెప్పారు. నాయకత్వం యాక్టివ్గా లేదని చాకో ఆరోపించారు. అయితే ఆయన మరేదైనా పార్టీలో చేరుతారా? కేరళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
అసెంబ్లీ ఎన్నికల కేరళ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ చేరడం, ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం జరిగిపోయాయి. అయితే అంతలోనే బీజేపీ యూటర్న్ తీసుకుంది. కేరళలో బీజేపీ సీఎం అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హైకమాండ్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మాత్రం అంతర్గత పోరుతో సతమతమవుతోంది. శబరిమల అంశం ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. అసలు కేరళలో పాలిటిక్స్ ఎలా మారుతున్నాయో వాచ్ ది స్టోరీ. అదృష్టం అందలమెక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాగిందనే సామెత కేరళలో కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది. అది ముఠా పోరుతో సతమతమవుతోంది. వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత 4 దశాబ్దాలుగా అక్కడ అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన ఆనవాయితీ లేదు కనుక ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రజాతంత్ర కూటమి యూడీఎఫ్ కు అవకాశం ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. మరోపక్క అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలో రావడం ఖాయమని సర్వేలంటున్నాయి. ఎవరి అంచనాలెలా ఉన్నా ఎన్నికల సమరాంగణానికి వెళ్లే పార్టీకి విజయ సాధనే ప్రధాన లక్ష్యంగా ఉంటోంది. అదేం ప్రాబ్లమో కానీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆ కర్తవ్యాన్ని విడనాడి తనకు అలవాటైన అంతర్గత పోరుతో సతమతమవుతోంది. సారథ్యం వహించాల్సిన పార్టీయే ఈ దుస్థితిలో పడడం చూసి యూడీఎఫ్లోని ఇతర పార్టీలు సహజంగానే నీరుగారుతున్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదంటారు. కేరళ పీసీసీలో జరుగుతున్నది అదే. ఈ అంతర్గత పోరుతో విసిగిన సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి ఓ దండం పెట్టి నిష్క్రమించారు. ఆయన చిన్నస్థాయి నాయకుడేమీ కాదు. రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్గా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, సీనియర్ నేత రాహుల్ గాంధీకి సన్నిహితుడు. ప్రస్తుతం కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం అడుగంటిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. కేరళలో పార్టీ 2 వర్గాలుగా చీలి పదవుల కోసం కీచులాడుకుంటూ ఉండగా సర్ది చేయాల్సిన పార్టీ నిర్లిప్తంగా ఉన్నదంటున్నారు. ఫలితంగా కేరళలో ఓటమి ఖాయమని వాపోతున్నారు. కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు కేరళలో ప్రత్యేక స్థానం ఉంది. స్వస్థలంలో ఓడిపోయిన పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రం నుంచి ఎంపీగా నెగ్గారు. కనీసం అందుకోసమైనా ఈసారి కేరళలో అధికారం దక్కకపోతే పరువు పోతుందని ఆయన భావిస్తున్నట్టు లేరు. అవినీతి ఆరోపణలపై తొలి 2 సంవత్సరాల్లోనే 3 ఎల్డీఎఫ్ మంత్రులు తప్పుకోవలసి రావడం, లాకప్ మరణాలు, బంగారం స్మగ్లింగ్ వంటి ఆరోపణల విషయంలో నిలదీసి ఎల్డీఎఫ్ ను ఇరకాటంలో పెట్టాలని యూడీఎఫ్ చూస్తోంది. శబరిమల వివాదం విషయంలో సిపిఎం తన మౌలిక సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరించిందని యూడీఎఫ్ ను కానీ బీజేపీని కాను ఎటు విమర్శించే అవకాశం లేదు. అలా చేస్తే అది ఎల్డీఎఫ్ కు మేలు చేయడమే అవుతోంది. బీజేపీ సైతం తన ప్రచార భేరి మోగించిన తరుణంలో చాకో రాజీనామా వార్త యూడీఎఫ్ ను కుంగదీసింది అనడంలో సందేహం లేదు. అధికారంలో రావడానికి అంతో ఇంతో అవకాశం ఉన్న చోట పార్టీ మసకబారుతుంటే తనకు అలవాటైన రీతిలో కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తున్న వైనం ఆ పార్టీ నిస్తేజానికి అద్దం పడుతోంది. శబరిమల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పుడు బీజేపీ, కాంగ్రెస్లతో సహా అందరూ స్వాగతించారు. అయితే ఆ తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వెనక్కి తగ్గాయి. అయ్యప్ప భక్తుల మనోభావాలకు అనుగుణంగా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నట్లు ఆ 2 సంస్థలు ప్రకటించాయి. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా మొదట్లో ఆ తీర్పును సమర్థిస్తున్నట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత పీసీసీ మాత్రం అందుకు విరుద్ధమైన వైఖరి తీసుకుంది. ఆ తీర్పు నిరసిస్తూ జరిగిన ఆందోళనలో బీజేపీ, కాంగ్రెస్లు పోటాపోటీగా పాల్గొన్నాయి. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. 20 స్థానాల్లో 19 దక్కించుకుంది. సీట్లు రాకపోయినా బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. కానీ నిరుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి చిత్తుగా ఓడిపోయింది. ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. యథాప్రకారం బీజేపీ ఓట్ల శాతం గతంతో పోల్చితే పెరిగింది. నగర ప్రాంతంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు చెరో 3 కార్పొరేషన్లొచ్చాయి. ఈ పరిస్థితే యూడీఎఫ్ను కలవరపెడుతోంది. ఎందుకంటే 2015 స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక యూడీఎఫ్ కూటమిని ఓడించి ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ధోరణి కొనసాగింది. అలాగే యూడీఎఫ్ భాగస్వామిగా ఉన్న కేరళ కాంగ్రెస్ మణివర్గం 2గా చీలి బలమైన వర్గం ఎల్డీఎఫ్లో చేరింది. ఇది కూడా తనకు నష్టం కలిగిస్తుందన్న భయం కాంగ్రెస్కు ఉంది.
ఫలితంగానే ఈ ముసాయిదా బిల్లు బయటికొచ్చింది. హిందువుల ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడుతున్నట్లు కనిపించేందుకు బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. దాన్ని మరింత పెంచుకునేందుకు కావచ్చు కేరళలో యూపీ తరహాలో లవ్ జిహాదీ చట్టాన్ని తీసుకొచ్చి హిందూ క్రైస్తవ మతాల ఆడపిల్లలను రక్షిస్తామంటోంది. కాంగ్రెస్ కూడా దానితో పోటీ పడాలని చూస్తున్నదని శబరిమల బిల్లు తీరు చెబుతోంది. ఎన్నికల్లో లేవనెత్తడానికి, అధికార పక్షాన్ని విమర్శించడానికి కేరళలో సమస్యలకేమీ కొదవలేదు. అక్కడ యూడీఎఫ్ను గతంలో ఇరికాటంలో పడేసిన సోలార్ స్కామ్ నిందితురాలు సరితా నాయరే ఎల్డీఎఫ్ నేతల ఆసరాతో కొందరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బంగారం స్మగ్లింగ్ కేసు సరేసరి, పాలనా పరంగా ఉండే లోటుపాట్లను, ఇతర సమస్యలను లేవనెత్తి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తేనే కాంగ్రెస్కు, దాని నేతృత్వంలోని యూడీఎఫ్కు భవిష్యత్తు ఉంటోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా మెలగగలిగితే ప్రజలు దాన్ని గ్రహించలేనంత తెలివి తక్కువ వారు కాదు కదా. కామ్రేడ్ కంచుకోటను వచ్చే ఎన్నికల్లో బద్దలు కొట్టాలని మోడీ ద్వయం వ్యూహాలను రచిస్తోంది. కేరళలో ఎర్ర జెండాను దించి కాషాయ జెండా ఎగరవేయాలని పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది కమలం పార్టీ. అందులో భాగంగా గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తోంది. ఇక కేరళలో అధికార పీఠంపై గురిపెట్టిన బీజేపీ అందరికంటే ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. మెట్రో శ్రీధరన్ను కేరళ సీఎం అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. టెక్నోక్రాట్ మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో చేరారు. తను సీఎం అభ్యర్థిగా బరిలో దిగేందుకు రెడీ అని శ్రీధరన్ ప్రకటించారు. మరోవైపు ఈ రోజుతో తాను పదవి విరమణ చేస్తానని తెలిపిన ఆయన త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. అయితే శ్రీధరన్కున్న క్లీన్ ఇమేజ్ పార్టీకి బాగా కలిసి వస్తోందని బీజేపీ భావిస్తోంది. అభివృద్ధికే కేరళ ప్రజల ఓటు. స్థానికంలో యువత చేతుల్లో ఎల్డీఎఫ్దే జోరు. స్థానిక ఎన్నికల్లో నెగ్గేనా? ఇప్పుడు పరిస్థితి వేరు. పెద్ద ఎత్తున యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడాన్ని అధికార కూటమి జీర్ణించుకోలేకపోతుంది. ఎన్నికలకు ముందు వారికి ఇది పెద్ద సవాల్. అయితే గత యూడీఎఫ్ పాలనలోనూ ఇలాంటి బ్యాక్డోర్ నియామకాలు జరిగాయని అధికార పక్షం చెబుతున్నప్పటికీ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఏది ఏమైనా కేరళ అసెంబ్లీ ఎన్నికల మొత్తం ఈ బ్యాక్డోర్ నియామకాల అంశం చుట్టూనే తిరుగుతుందని ఇప్పటికే తెలిసిందే. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం, వాస్తవాలు, ఆరోపణల నడుమ ఎన్నికల సమరం అత్యంత ఆసక్తి రేకెత్తొస్తుంది. అయితే చివరకు ఎవరు ప్రజల విశ్వాసం చూరగుంటారో వేచి చూడాలి. ప్రజల మొగ్గు ఏ పార్టీ వైపు ఉందో, వారి ఆలోచన ధోరణి ఎలా సాగుతుందన్న స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.